వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. చైనా ప్రస్తుతం ఈ దేశం పేరు వింటేనే వేణులో వణుకు పుడుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల యుద్ధం భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు చైనా నుంచి మరో కొత్త వైరస్ ప్రపంచ మానవాళిని భయాందోళనకు గురి చేస్తుంది. చైనాలో ఏం జరిగినా అది అంతిమంగా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. కరోనా ముందుగా వెలుగులోకి వచ్చింది చైనాలోనే, ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రపంచం నరకం చూసింది. లక్షల మంది చనిపోయారు. అదే స్థాయిలో కంపెనీలు మూతబడ్డాయి. ఉపాధి లభించక చాలా మంది ఆకలి మరణాలకు గురయ్యారు. ఇప్పటికే కొన్ని రంగాలలో పురోగతి లేక అవి శాశ్వతంగా మూతపడ్డాయి. కోవిడ్ తర్వాత చైనా ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది. ఇప్పటికే వేలాది కోట్లు నష్టపోయింది. అయితే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అందరిలోని టెన్షన్ పెరిగిపోయింది. కరోనా మాదిరిగానే అది కూడా శ్వాసకోశ వ్యాధికి సంబంధించింది. దీనిని హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని పిలుస్తున్నారు. ఇది కోవిడ్-19 మాదిరిగానే వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే 2 రోజుల్లో చైనాలో 300 మంది ఈ వైరస్కు బలైనట్టు సమాచారం. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపివి పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తున్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నమాట వాస్తవేనని చైనా అంగీకరించింది. జపాన్లో కూడా ఈ వైరస్ వ్యాపించింది. జపాన్ దేశ వ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్ లో హెచ్ఎంపివి వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇక చైనాలో గత కొంతకాలంగా అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా భారీగా కాలుష్యమయ్యాయి. ఇక దీనికి తోడు చైనాలో శీతాకాలం. దీంతో దేశవ్యాప్తంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇన్ఫ్లోమైకో ప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వంటి వైరస్ల బారిన పడిన వారు కూడా ఆసుపత్రులతో చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు కొత్త వైరస్ తో కూడా భారీగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది సంఖ్య రెట్టింపు కావడం వైద్యులను ఆందోళనకు గురి చేస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారి రక్త నమూనాలను వైద్యులు పరిశీలించగా వారిలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో అక్కడి చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇతర కేసులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కనీసం పడకలు సరిపోకపోవడంతో ఒకే బెడ్ మీద 2కి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఇతర దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచం కరోనా వల్ల తీవ్ర ఇబ్బంది పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ సందర్భంలోనే ఇలాంటి వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ ఇది గనుక ప్రపంచం మొత్తంగా విస్తరిస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ వైరస్ వల్ల వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదని చైనా అధికార మీడియా చెబుతుంది.